మనకి అఫీషియల్ అప్డేట్స్ వస్తాయి కదా ఓటింగ్ రిజల్ట్ గురించి. మా ఫ్రెండ్‌కి ఉదయం 11కి ఫోన్ చేశా. "ఏరా మామ ఎవరు టాప్‌లో ఉన్నార్రా" అంటే, అప్పుడేమో "ఎవరు చెప్పార్రా మీకు కళ్యాణ్ టాప్‌లో ఉన్నాడని? తనూజనే టాప్‌లో ఉంది. యాస్ ఆఫ్ నౌ ఇప్పటికైతే తనూజనే ఉంది. ఏది 11 గంటలకు తనూజ ఉందని" చెప్పాడు. ఆ తర్వాత 12కి ఫోన్ చేసి, "ఏరా మామ ఎవరు టాప్‌లో ఉన్నారంటే, కళ్యాణ్ వచ్చేసాడు మామ" అని చెప్పాడు. సర్లే ఇంక కళ్యాణ్ ఏమన్నా టాప్‌లో ఉన్నాడని వీడియో రికార్డ్ చేసి పెట్టేద్దాం ఓటింగ్ అనుకున్నా. 3కి ఫోన్ చేసి, "తనూజనే టాప్‌లో ఉందిరా స్వామి" అంటున్నారు. వయ్యా వీళ్ళిద్దరి మధ్య పోటీ మాత్రం ఫ్యాన్స్ మధ్య పోటీ జరిగినట్టే జరుగుతుంది. ఓకేనా? కాసేపు తనూజ ఫస్ట్, కాసేపు కళ్యాణ్ ఫస్ట్, తనూజ కళ్యాణ్, కళ్యాణ్ తనూజ. ఏమయ్యా మీ ఓటింగ్తో చంపేసేటట్టున్నారు మమ్మల్ని. ఓటింగ్ రిజల్ట్ చెప్పేలోపే నా గుండె ఆగిపోయేటట్టుంది. కాసేపు వాళ్ళు ఉంటారు, కాసేపు వీళ్ళు. తనూజకి కళ్యాణ్కి టగ్ ఆఫ్ వార్ అయితే నడుస్తుంది స్వామి ఓటింగ్ రిజల్ట్లో. అఫీషియల్ ఓటింగ్ మనకు వచ్చే అప్డేట్ అఫీషియల్ అప్డేట్. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. యాజ్ ఆఫ్ నో ఇప్పటికైతే ఈ వీడియో నేను రికార్డ్ చేసే టయానికి ఓటింగ్లో టాప్లో ఉంది మాత్రం తనూజ. ఓకేనా? తనూజ టాప్లో ఉంది. ఆ తర్వాత గంట తర్వాత ఎవరు వస్తారో మనం చెప్పేది కాదు స్వామి. వాళ్ళిద్దరిలో ఏమయ్యా విన్నర్ని డిసైడ్ చేయలేకపోతున్నాం ఈసారి మాత్రం. యాజ్ ఆఫ్ నో ఫస్ట్ ప్లేస్లో తనూజ ఉంది. తనూజకి అంత ఓటింగ్ పడటానికి కారణం ఈ వీక్ తనూజని ఆల్మోస్ట్ నామినేషన్ చేశారు. విత్ సిల్లీ పాయింట్స్తో నామినేషన్ చేశారు. సుమన్ శెట్టి గారైనా, సంజన గారైనా, దివ్య, భరణి గారు అయినా వీళ్ళు సిల్లీ పాయింట్స్తో నామినేట్ చేయడం వల్ల ఇమానుయల్ కూడా నామినేట్ చేశాడు. ఈ సిల్లీ పాయింట్స్ అన్నీ కలిసి వచ్చి యాజ్ ఆఫ్ నౌ ఎప్పటి నుంచో తనూజనే టాప్లో ఉంది. కానీ ఇప్పుడు కూడా తనూజనే టాప్లో ఉంది. సర్లే సెకండ్ పొజిషన్కి ఫస్ట్ పొజిషన్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా కళ్యాణ్కి తనూజకి అంటే అంత లేదమ్మా. 2%. ఏది 1 అవర్కి మారినా కానీ 2%. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే కళ్యాణ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడే. ఓన్లీ 2% తేడాతోటే ఉన్నాడు అంతే. ఆల్మోస్ట్ కళ్యాణ్ కూడా సూపర్ మాస్ ఓటింగ్ పడుతుంది మామ. కామనర్కి ఎలాంటి ఓటింగ్ పడాలో అలాంటి ఓటింగ్ పడుతుంది. విత్ గేమ్స్ ఆడాడు కాబట్టి, తను సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడ కోల్పోలేదు కాబట్టి, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఒకరిని ఎప్పుడు ఏలెత్తి చూపించి వాళ్ళది తప్పు తప్పు అని చెప్పలేదు కాబట్టి, ఓకేనా? ఉన్నది ఉన్నట్టు నీతిగా నిజాయితీగా వాళ్ళు తప్పు చేస్తే తప్పని చెప్పాడు కాబట్టి ఆర్మీ పవన్ కళ్యాణ్ సెకండ్ పొజిషన్లో నీట్ ఓటింగ్ పడుతుంది. ఎవరైనా ఇమాన్యుయల్ థర్డ్ పొజిషన్ ఉన్నాడు అనుకుంటే అది వాళ్ళ పిచ్చి. ఓకేనా? థర్డ్ పొజిషన్లో డీమాన్ పవన్ అయితే ఉన్నాడు. ఓకేనా? థర్డ్ పొజిషన్లో డీమాన్ పవన్ ఉన్నాడు. విత్ అఫీషియల్ ఓటింగ్లో థర్డ్ పొజిషన్లో డీమాన్ ఉన్నాడు. ఎందుకంటే డీమాన్కి ఓటింగ్ అయితే బాగానే పడుతుంది మామ. ఓకేనా? కొంచెం మొన్న పవన్ కళ్యాణ్ విషయంలో నెగిటివ్ అయినా కానీ ఓటింగ్ ప్రకారం సూపర్ ఓటింగ్ పడుతుంది. ఫోర్త్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఓకేనా? ఇమాన్యుయల్కి టీవీ ఆడియన్స్ బాగానే ఓట్లు వేస్తున్నారు మామ. కామెడీ జబర్దస్త్ వాళ్ళైనా వీళ్ళైనా బాగా అసలు హ్యూజ్గా అంటే హ్యూజ్గా పబ్లిసిటీ చేస్తున్నారు ఇమాన్యుయల్కి. ఓకేనా? కొంతమంది పాపం పిఆర్లే లేరు, కానీ ఇమాన్యుయల్కి మంచిగా ఉన్నారు. మంచి ఓటింగ్ పడుతుంది, పర్లేదు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. ఆ తర్వాత ఎవరయ్యా సంజన గారి ఓటింగ్ తగ్గింది అంటుంది. సంజన గారి ఓటింగ్ స్థిరంగా ఉంది. టాప్ 5లో నీట్గా ఉన్నారు. యాజ్ ఆఫ్ నో అయితే 5వ పొజిషన్లో సంజన గారు ఉన్నారు. ఓకేనా? రీతుకి సంజన గారు అయిన గొడవలో చాలా మంది సంజన గారి వైపు కూడా ఉన్నారు. ఓకేనా? ఆల్మోస్ట్ సంజన గారి వైపే 70% ఉన్నారు, 30% రీతు వైపు ఉన్నారు. ఓకేనా? కానీ నేను అప్పుడు కూడా అదే చెప్పా. ఆ మాట నామినేషన్స్లో అనకుండా ఉంటే, డిమాండ్ విషయాన్ని నామినేషన్లోకి తీసుకురాకుండా ఉంటే సంజన గారు తోపు అని నార్మల్గా ఉన్నప్పుడు చెప్పుంటే సరిపోయేది అని రీతుకి. అయితే సంజన గారు 5వ పొజిషన్లో ఉన్నారయ్యా. ఆ తర్వాత భరణి గారు కూడా ప్రజెంట్ ఓటింగ్ అయితే పర్లేదు. ఓకేనా? భరణి గారికి ఓటింగ్ పడుతుంది. లీస్ట్ పొజిషన్లో దివ్య ఉందనుకుంటున్నారు. దివ్య అయితే లీస్ట్ పొజిషన్లో లేదు మామ. లాస్ట్ పొజిషన్లో ఉంది సుమన్ శెట్టి గారు. దివ్యకు కూడా మంచి ఓటింగ్ పడుతుంది. ఎప్పుడైతే తనూజతో ఇంకా గొడవలు వద్దు అది అనుకుందో చూసారా, వాళ్ళిద్దరూ హక్ చేసుకోవటం అదంతా ఆడియన్స్కి నచ్చింది. ఇంకా దివ్యాన్ని ఉంచారు. ఈ వీక్ మనం చెప్పే ఎలిమినేషన్ షాకింగ్ మామ. ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా మనం చెప్పలేము. ఓకేనా? దివ్య అయితే లిస్ట్లో లేదు. లీస్ట్ పోయి సుమన్ శెట్టి గారికి ఓటింగ్ తగ్గడానికి కారణాలు అఫీషియల్లో ఆయన నామినేట్ చేస్తే సంజన గారిని నామినేట్ చేయడం మెయిన్ రీజన్ అదే. ఓకేనా? ఆయన నామినేషన్స్ పాయింట్స్ కరెక్ట్గా లేవు. ఫస్ట్లో పర్లేదు అమాయకుడు అనుకున్నారు. కొంది గేమ్ టఫ్ అయ్యేకుంది. ఎవరు ఫ్యాన్ బేస్ వాళ్ళకి ఓట్లు వేసుకుంటున్నారు. సంజన గారు అయితే లీస్ట్లో లేరయ్యా. సంజన గారు లీస్ట్లో ఉన్నారని చెప్తే మాత్రం నేనైతే ఒప్పుకోను. ఓకేనా? టాప్ 5లోనే ఉన్నారు సంజన గారు. లీస్ట్లో ఉంది సుమన్ శెట్టి గారు అండ్ దివ్య. వీళ్ళిద్దరి మధ్య కొంచెం చేంజ్ అవుతుంది. ఓకేనా? కాసేపు దివ్య, కాసేపు సుమన్ శెట్టి గారు ఇలాగైతే ఉంది. యాజ్ ఆఫ్ నౌ అయితే అఫీషియల్ ఓటింగ్ ప్రకారం తనూజ గారు మాస్ బాగా ఓటింగ్ పడుతుంది. కళ్యాణ్ కూడా బాగా ఓటింగ్ పడుతుంది. వీళ్ళిద్దరు చేంజెస్ 1 అవర్కి చేంజ్ అయిపోతుంది. ఓకేనా? ఆ రేంజ్లో ఉన్నారు వాళ్ళ ఫ్యాన్స్. అట్లా వేస్తున్నారు ఓటింగ్స్. ఇలాగే వేసుకోండి. మీకు నచ్చిన వాళ్ళు మీరు గెలిపించుకోండి. యాజ్ ఆఫ్ నౌ అయితే తనూజ టాప్ 1, కళ్యాణ్ టాప్ 2. లీస్ట్ పొజిషన్స్ అయితే దివ్య అండ్ సుమన్ శెట్టి గారు.
యాజ్ ఆఫ్ నౌ అయితే సుమన్ శెట్టి గారు. ఓకే, ఈ రోజు టాస్క్లు జరుగుతాయి కదా, నిన్న 2 టాస్క్లు చూపించారు. ఈ రోజు 3వ టాస్క్ తనూజ అండ్ ప్రేరణ ఆడతారు బాల్ టాస్క్లో. ఆ టాస్క్లో ప్రేరణ గెలిచింది, కానీ తనూజ సూపర్గా గేమ్ ఆడింది, విజృంభించింది. తనకున్న స్ట్రెంగ్త్ మొత్తం వాడి గేమ్ అయితే సూపర్గా ఆడింది అయ్యా. ఆ తర్వాత 4th టాస్క్ ఎవరెవరు ఆడతారు, హారిక అండ్ సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు కూడా పర్లేదు, బాగానే ఆడారు, కానీ ఆ గేమ్లో హారిక గెలిచింది. ఓకేనా, ఆ గేమ్లో హారిక గెలిచింది. 5th టాస్క్ మానస్ అండ్ డెమాన్ గురించి మీకు తెలిసింది. మానస్ కూడా ఎంత స్ట్రాంగ్ ప్లేయర్, ఆ ప్లేయర్తో కూడా డెమాన్ ఆడి గెలిచాడు. ఓకేనా, డెమాన్ కెప్టెన్సీ కండక్టర్ అయ్యాడు. ఆ తర్వాత యావర్ అండ్ ఇమాన్యుయల్ వాళ్ళిద్దరూ ఆడారు. ఆ గేమ్లో మా యావర్ని ఓడించాడు సార్ ఇమాన్యుయల్. ఎంత టఫ్ కాంపిటేటర్ యావరు, సూపర్గా గేమ్స్ ఆడతాడు. ఈ బిగ్ బాస్ సీజన్ లో ఇమాన్యుయల్ మాత్రం గేమ్స్ మాత్రం సూపర్గా ఆడాడు మామ. కానీ ఆ కొంచెం ఏది సేఫ్ ప్లేయర్ అనేది ఉంటుంది చూసారా, స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు స్టాండ్ తీసుకోకుండా ఎలా పడితే అలా ఉంటాం, తనుజాకి వెన్నుపోట్లు పడవడం, ఇది ఒక్కటి తగ్గించుకుంటాయి. ఇమాన్యుయల్ కూడా మంచి కంటెస్టెంట్. యాజ్ ఆఫ్ నౌ అయితే యావర్ మీద గెలిచాడు. ఇప్పటి వరకు మనకున్న అప్డేట్స్ ప్రకారం కెప్టెన్సీ కంటెస్టర్స్ ఎవరంటే ఆర్మీ పవన్ కళ్యాణ్, నిన్న ప్రియాంకతో ఆడాడు కదా, గేమ్లో గెలిచాడు ఆర్మీ పవన్ కళ్యాణ్. డెమాన్ మానస్తో ఆడాడు కదా, గెలిచాడు డెమాన్. ఇమాన్యుయల్ యావర్తో ఆడాడు కదా, గెలిచాడు ఇమాన్యుయల్. యాజ్ ఆఫ్ నౌ అయితే వీళ్ళ ముగ్గురు అయితే కెప్టెన్సీ కండక్టర్స్, కళ్యాణ్, డెమాన్, ఇమాన్యుయల్ మంచి కంటెస్టెంట్స్. నాకైతే కెప్టెన్ ఎవరు అవ్వాలని నేను అనుకుంటున్నానంటే ఆర్మీ పవన్ కళ్యాణ్. సరే, ఓటింగ్ ప్రకారం ఏదైనా తగ్గితే తగ్గొచ్చేమో, కానీ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. వాళ్ళ అమ్మ వచ్చి అడిగారు, ఈసారి మళ్ళీ నువ్వు కెప్టెన్ అవ్వాలి ఆర్మీ పవన్ కళ్యాణ్ అని. అదే చెప్పాడు ప్రియాంక కూడా, అయితే బాగుంటుంది. ఓటింగ్ ప్రకారం కొంచెం ఉండొచ్చు, కానీ 1 వీక్ ఓటింగ్లో లేకపోయినంత మాత్రం ఫ్యాన్స్ ఏం మర్చిపోరు కదా. కాకపోతే అమ్మకి ఇచ్చిన మాట ముఖ్యం కదా నేను అనుకుంటాను. ఇంకా ఆడియన్స్గా మీరు అతని ఫ్యాన్గా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మీరు ఏ పొజిషన్లో ఉంచాలో ఆ పొజిషన్లో ఉంచుకోండి. ఇది మా కెప్టెన్ కండక్టర్స్ అయితే వాళ్ళ ముగ్గురు, ఆర్మీ పవన్ కళ్యాణ్, డిమాన్ అండ్ ఇమాన్యుయల్. టాప్లో ఉంది ఓటింగ్లో మాత్రం తనూజ. నెంబర్ 2 పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. తీవ్రమైన చేంజెస్ జరుగుతూనే ఉంటాయి 1 అవర్కి, నేను అప్డేట్ ఇస్తూనే ఉంటా. లిస్ట్లో అయితే దివ్య అండ్ సుమన్ శెట్టి గారు, ఆల్మోస్ట్ సుమన్ శెట్టి గారు లిస్ట్లో ఉన్నారు. ఇప్పటికున్న అప్డేట్స్ అయితే ఇవి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఈ వీక్ అని కాదు, ఎంటైర్ బిగ్ బాస్ సీజన్ 9లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఒక్క కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను మీకు నచ్చిన కంటెస్టెంట్. తనూజనా, పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్, అదైతే డెమానా, రీతునా, ఇలా 1 నేమ్ ప్లీజ్ లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి. కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి. మనకి ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాం. మనం చెప్పే అప్డేట్స్ అఫీషియల్ అప్డేట్స్.